హాయ్ ఫ్రెండ్స్, కమీడియన్ సైడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పొగల్ హీరోగా తొలిసారిగా నటించిన మిస్టర్ జూ కీపర్ సినిమా ఈ మధ్య ఓటీటీలో రిలీజ్ అయింది. జె సురేష్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. చిన్న తంబి అమాయకుడు వెరిబాగుల వాడిలా ఉంటాడు. అతన్ని చిన్నప్పటి నుంచి అతని ఇంటి పక్కన అమ్మాయి ప్రేమిస్తుంది, పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళకు బాబు గణేష్ అని పుడతాడు. అయితే ఆ పిల్లాడితో తండ్రి చిన్న తంబి స్కూటీ మీద వెళ్తున్నప్పుడు పక్కనున్న ఒక చిన్న పులిపిల్లని పిల్లిపిల్ల అనుకొని తీసుకొచ్చి పెంచుతారు. ఫారెస్ట్ ఆఫీసర్ ఓ పెద్ద పులి 3 పిల్లల్ని పెట్టిందని తెలుసుకుంటాడు. అందులో ఒకటి కనపట్టలేదని వెతుకుతూ ఉంటాడు. ఈ లోపు చిన్న తంబి ఆ పులి పిల్లని తీసుకెళ్లి ఇంట్లో పెంచుతాడు. అది ఊరి వాళ్ళకి తెలిసిన తర్వాత ఏం జరిగింది, ఊరంతా పులిని ఏం చేశారు, ఫారెస్ట్ ఆఫీసర్లు ఏం చేశారు, చివరికి చిన్న తంబి ఆ పులికి సుబ్రమణి అని పేరు పెట్టుకుని దానికి దూరం అయితే చనిపోతాననే రేంజ్ లో దాన్ని ప్రేమిస్తాడు. అలాంటి సమయంలో కోర్టు ఏం చేసింది, ప్రజలు ఏం చేశారు అన్నది మిగిలిన కథ. ఇది ఒక సింపుల్ క్యూట్ స్టోరీ. అయితే ఆర్టిఫిషియల్ నటన, అనవసరమైన ఓవర్ యాక్షన్లు, అనవసరమైన సీన్లతో సినిమాని బాగా సాగదీసి బోర్ కొట్టించాడు దర్శకుడు జె సురేష్. పొగల్ యాక్టింగ్ ఓకే అనిపిస్తుంది, కొంచెం అతిగా అనిపిస్తుంది, ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఫేస్ లో ముఖ్యంగా కళ్ళల్లో అమాయకత్వం కాకుండా కన్నింగ్నెస్ కనబడుతూ ఉంటుంది. అతను ఇప్పటి వరకు పోషించిన పాత్రలన్నీ కన్నింగ్ తో కూడి ఉండడం వల్ల అతని కళ్ళల్లో ఇంకా ఆ కన్నింగ్నెస్సే కనబడుతూ ఉంటుంది. కానీ చాలా ట్రై చేశాడు, కానీ స్వాతి ముత్యంలో యాక్ట్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. పర్వాలేదు, క్లైమాక్స్కి వచ్చేసరికి అతనుకున్న వెర్రి ఎలా తగ్గిపోతుందో మనకే అర్థం కాదు. అప్పటి వరకు ఏంటిది ఇలా ఉంది అని మాట్లాడేవాడు చెప్పండి ఎలా ఉన్నారు అన్న టైప్లో మారిపోతాడు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అయింది అన్నదాన్ని దర్శకుడు తెర మీద సరిగ్గా చూపించలేదు. హీరోయిన్గా షిరీన్ కాంచ్వాలా ఓకే అనిపిస్తుంది, చూడడానికి బాగుందంటే మరీ ఓ చంకలు గుద్దేసుకున్నంత కాదు, పర్వాలేదు ఓకే. ఇక సింగం పులి అక్కడక్కడ ఓవర్ యాక్షన్ చేశాడు. ఇమ్మాన్ అన్నాచి కూడా ఓవర్ యాక్షన్ చేశాడు. జె సురేష్ క్లైమాక్స్ లో జూ కీపర్ గా హీరోతో మాట్లాడే సన్నివేశంలో కనబడతాడు. ఈయనే దర్శకుడు కూడా. అయితే చిన్న తంబికి సుబ్రమణికి మధ్య ఎమోషనల్ కనెక్షన్ ఉన్న సీన్లు గానీ, క్యూట్ సీన్లు గానీ దర్శకుడు తీయడంలో ఫెయిల్ అయ్యాడు. దానివల్లే సినిమా చూస్తున్నప్పుడు మనకి ఎక్కడ కనెక్షన్ రాదు, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ కూడా ఉండదు. కొన్ని సీన్లలో చిన్న తంబి అతని కొడుకు పులిపిల్లని దూరం నుంచి చూస్తూ మా దగ్గరికి రా అని చేతులతో సైగ చేస్తూ ఉంటారు. ఆ పులి వాళ్ళు ఎవరో నాకు తెలియదు అన్నట్టు పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇలాంటి షాట్లు ఉంటాయి. దీనివల్ల పులికి చిన్న తంబికి మధ్య ఉన్న ఎమోషనల్ కనెక్షన్ అన్నది ప్రేక్షకులకు అర్థం కాదు. క్లైమాక్స్ కోర్టులో పొగల్ యాక్టింగ్ తేలిపోతుంది. టైం పాస్ కి ఏమీ లేదనుకున్నప్పుడు ఫ్యామిలీతో సరదాగా ఏదో ఒక సినిమా చూడొచ్చు. మరీ అసభ్యకరమైన సన్నివేశాలు, చెత్త చెదారాలు, డబుల్ మీనింగ్లు లేకుండా నీట్ గా తీశారు ఈ సినిమాని. అదే ప్లస్ ఈ సినిమాకి. ఊటీ కొండల్లో అద్భుతమైన లొకేషన్స్ లో తీశారు, కానీ ఫోటోగ్రఫీ అంత గొప్పగా విజువల్స్ ని క్యాచ్ చేసిందని చెప్పలేం. పొగల్ ప్రేమలో పడగానే కొబ్బరి పీచు లాంటి జుత్తు వేసుకొని వచ్చేసి హీరోయిన్ కి ఐ లవ్ యూ చెప్పేడాలు లాంటివి అంత గొప్పగా అనిపించాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ సీన్లే అస్సలు సూట్ అవ్వలేదు. చిన్న తంబి క్యారెక్టర్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకేలా ఉంచినా ఒక ఫీల్ వచ్చినేమో. ఇక ఈ సినిమాకి యువన్ శంకర్ రాజా మ్యూజిక్ ఇచ్చారంటే ఎవడో నమ్మడు. ఆయనే ఇచ్చాడు మ్యూజిక్. పాటలన్నీ ఒక్కటి కూడా క్యాచీగా లేవు, జస్ట్ అలా ఏదో పాట వచ్చిందన్న ఫీలింగ్ అంతే. ఇలాంటి సినిమాలకి ముఖ్యంగా చిన్నపిల్లల్ని ఆకట్టుకునే శక్తి ఉండాలి. చిన్నపిల్లల్ని అట్రాక్ట్ చేసే అద్భుతమైన సీన్లు రాసుంటే ఈ సినిమా అందరినీ అలరించేది. కానీ అటువంటి ప్రయోగాలు ఏమీ చేయలేదు దర్శకుడు. జస్ట్ కేవలం ఏదో అలా సినిమా తీసాడంతే. క్లైమాక్స్ లో సినిమా షూటింగ్ ని చూపించినప్పుడు మనకి ఓహో భలే తీసాడే అన్న ఫీలింగ్ కలుగుతుంది. ఓ చిన్న పులిపిల్లని, ఓ పెద్ద పులిని రెండింటిని తీసుకొచ్చి షూటింగ్ చేయడం ఆశ్చర్యకరం. ఈ సినిమా ప్రస్తుతానికి తమిళ్లోనే రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?